బంగాళదుంప ముక్కల్ని కడగాలి, నీళ్లల్లో ఉడికించాలి, నూనెలో వేయించాలి, ఉప్పు కారం వేయాలి. ఆలూ ఫ్రై రెడీ. चलो गरम गरम समोसा ले लो। अरे भाई सबको बुलाओ, आज तो मजा आएगा। सबके लिए गर्मा गर्म समोसा लाया है। మనం ఈ వీడియోలను చూసాం కదా, ఈ వీడియోలను నేను కంప్లీట్గా జెమినీ ఏఐ ఉపయోగించి చేశాను. జెమినీ ఏఐలో నాకు కావాల్సిన మోటు పతులు స్టోరీ గురించి నేను టైప్ చేశాను. మోటు పతుల గురించి నాకు స్టోరీ చేసింది. నేను దాన్ని తీసుకొని కాపీ చేశాను, సెలెక్ట్ ఆల్ చేసి కాపీ చేసి దాన్ని చాట్ జీపీటీలో కాపీ చేశాను. ఇప్పుడు చాట్ జీపీటీలో నాకు కావాల్సిన స్టోరీని నేను స్క్రిప్ట్ వైజ్ కావాలని అడుగుతున్నాను. చాట్ జీపీటీలో మనం ఫ్రీగా చేసుకోవచ్చు. ఎటువంటి మనీ కానీ ఎటువంటి పేమెంట్లు కానీ మనం చేయనక్కర్లేదు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ. చాట్ జీపీటీలో మనం టైప్ చేయగానే అవి 5-6 సీన్లుగా మనకు కన్వర్ట్ చేసి ఇస్తుంది. సో దీన్ని మనము కాపీ చేసుకొని ఒక సీన్ తీసుకొని ఆ సీన్ని మనము స్క్రిప్ట్ వైజ్గా రెడీ చేస్తున్నాము. స్క్రిప్ట్ వైజ్గా రెడీ చేసి స్క్రిప్ట్ వైజ్గా అడుగుతున్నాము. ఆ స్క్రిప్ట్లు మనకి ఎన్ని స్క్రిప్ట్లు కావాలంటే అన్ని ఇస్తుంది. సో ఫైనల్గా మనము చాట్ జీపీటీని ఉపయోగించి ఎన్ని వీడియోలైనా ఎన్ని స్క్రిప్ట్లైనా మనం ఇలానే తయారు చేయొచ్చు. చాలా సులభము. ఎటువంటి ఖర్చు కానీ ఎటువంటి మనీ కానీ మనం పే చేయనక్కర్లేదు. సో చాట్ జీపీటీలో తీసుకున్న తర్వాత దీన్ని మనకి ఏ స్టోరీ కావాలనో దాన్ని మనం ముందుగా సెలెక్ట్ చేసుకొని దాన్ని తీసుకొని సెలెక్ట్ వన్ చేసి కాపీ చేయాలి. కాపీ చేసిన తర్వాత దాన్ని వైటీ క్రియేట్ యాప్లోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనం వైటీ క్రియేట్ యాప్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. వైటీ క్రియేట్ యాప్లో మనకు కావాల్సిన సమాచారాన్ని మనం తీసుకోవచ్చు. అక్కడ వీడియో జనరేట్ అని ఉంటుంది, అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. వీడియో జనరేట్ కింద మనకు కావాల్సిన ఇమేజెస్ను మనం అక్కడ టైప్ చేసి ఆ స్టోరీని ఇక్కడ కాపీ చేయాల్సి ఉంటుంది. కాపీ చేసిన తర్వాత మనం 1 నిమిషాన్ని మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే టైం తీసుకుంటుంది వీడియో జనరేట్ కావడానికి 1 నిమిషం టైం తీసుకుంటుంది. సో మనం వెయిట్ చేయక తప్పదు. వెయిట్ చేస్తున్నాము. వైటీ క్రియేట్ యాప్ అనేది మనకు చాలా సులభమైన యాప్. ఇది కూడా ఎటువంటి ఖర్చు కానీ ఎటువంటి మనీ కానీ మనం పే చేయనక్కర్లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ. మనం జనరేటివ్ వీడియో గురించి ఒక వీడియోనే కాదు, ఎలాంటి వీడియోలు ఎలాంటి స్క్రిప్ట్లు అయినా ఎలాంటి కార్టూన్ ఛానల్స్లో అయినా ఇమేజెస్నైనా మనం డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మనకు కావాల్సిన మోటు పతుల స్టోరీ స్క్రిప్ట్ 1కు తగినది వచ్చింది. సో మనం దీన్ని ఈ వీడియోని మనం యూజ్ చేసుకున్నాము. ఈ వీడియోని యూజ్ చేసుకొని మనకు కావాల్సినట్టు డౌన్లోడ్ చేసుకున్నాము. డౌన్లోడ్ చేసుకుంటేనే ఇది గ్యాలరీలో సేవ్ అవుతుంది. సో గ్యాలరీలో సేవ్ అవుతూనే మనకు కావాల్సినట్టు మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు.